అనుకుంటే ఆ దొంగ కంటే గజ దొంగ ఏంటి రేవంత్ రెడ్డి. ఒక దొంగ అనుకున్నాం ఫస్ట్ కేసీఆర్ని. ఆ కేసీఆర్ కంటే గజ దొంగ ఏంటి రేవంత్ రెడ్డి. మనం తెలంగాణ తెచ్చుకునేందుకు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత నిండా ముంచేసి దొంగ నా కొడుకులు ఇద్దరు కలిసి ఆ యొక్క దొంగను కూడా గజ దొంగ అయిపోయాడు. ఇదే నిరుద్యోగుల కోసం ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీలో ఆ యొక్క ఇది ఒక మన పప్పు అంటాం కదా, పప్పు వచ్చి ఆ రోజు చిక్కడ లైబ్రరీలో కూర్చొని నిరుద్యోగులు హామీ ఇచ్చిండు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు మొత్తం నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండు. ఎక్కడ ఇచ్చినావు, ఎక్కడ వెళ్ళిపోయినావు ఇప్పుడు? ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయన్నా ఎవరికి వచ్చింది తెలుసా? బల్మూరు వెంకటకి వచ్చింది, రియాజ్కి వచ్చింది. అదేవిధంగా మన పెద్ద అన్న దిక్కు తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరామ్ అంటాం కదా, ఆ స్వామి గారికి వచ్చింది ఉద్యోగం. ఎవరికి వచ్చినాయి అన్న? దిక్కర్స్ అనేటువంటి ఉద్యోగాలు అసలు వచ్చినాయి అసలు? ఒకవేళ ఒకవేళ మీరు నింపినట్లయితే ఇక్కడ ఈ యొక్క ధర్నా చౌక్ లో నిరుద్యోగులు ఉండేటోళ్ళే కాదు అసలు. మీరు ఒక ఆయన 60,000 ఇచ్చినా అంటాడు, ఒక ఆయన 70,000 ఇచ్చినా అంటాడు, 1,00,000 అంటాడు. ఈ సన్యాసులుగా తెలియదు వాళ్ళు నిరుద్యోగాలు ఇచ్చారు. ఇదే 5% కంటే ఎక్కువ నింపలేమని చెప్తా ఉన్నాడు మొన్న. ఆ రోజు తెలియదు మీకు? హామీ ఇచ్చేటప్పుడు తెలియదు మీకు? తెలియని హామీ ఇస్తారా మీరు? చదువుకున్నారు కదా మీరు. అందరిలో ఈ యొక్క వీళ్ళ మంత్రులలో మంచివాడు ఒక చదువుకున్నాడు అంటే శ్రీధర్ బాబు అనుకున్నాం. కానీ సన్యాసం అర్థమైపోయింది మొన్న అసెంబ్లీలో చూస్తే. ఆ శ్రీధర్ బాబు ఏం మాట్లాడితే ఆయనకు అర్థం అయితే లేదు. కాబట్టి మేము ఇన్ని రోజులు చాలా కష్టపడుతున్నాం. మీరు చూడండి, 5 రూపాయలు భోజనం తింటా ఉన్నాము. అక్కడ సెంట్రల్ లైబ్రరీ తింటే 5 రూపాయలు భోజనం తింటున్నాము. ఇక్కడ మన వివేకానంద రామకృష్ణ మఠంలో తింటా ఉన్నారు. నిరుద్యోగాల కష్టాలు ఒకసారి చూడండి అన్న మీరు. రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ధర్నా చౌక ద్వారా మేము ఒకటే తెలుస్తూ ఉన్నాం. ఇప్పుడు కనుక మీరు ఉద్యోగాలు ఇవ్వకుంటే దీని తర్వాత మా కార్యాచరణ ఇంకా భయంకరంగా ఉంటుంది. కేవలం మీకు ఇది టీజర్ మాత్రమే. తర్వాత సినిమా ఇంకా ఉంది. 33 జిల్లాల నుండి 33 మంది జిల్లాకు నిరాహార దీక్ష చేసి మీరు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మేము వదిలిపెట్టమని ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నామన్నా. ఈ మహాధర్నా ఉద్దేశం ఏమిటంటే మాకు రావాల్సిన 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, అదేవిధంగా మా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా 29 శాఖలలో నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈరోజు ఇక్కడ సభ పెట్టడం జరిగింది. మరి ఈరోజు మేము సభలో చాలా హోప్స్ ఉన్నాయి మా ప్రభుత్వం పైన. మా ప్రభుత్వం మా డిమాండ్ నెరవేరుస్తుందని. మరి మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మా ఏజెన్సీ ప్రాంతాలలో జియో నంబర్ 3 అనేది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ జియో నంబర్ 3ని కొట్టివేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వస్తే మాకు జియో నంబర్ 3ని పునరుద్ధరించి ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాలలో 29 శాఖలలో ఉద్యోగాల నియామకాలు చేస్తారని మేము ఆశించాం. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. రాను జనరల్ డిఎస్సి లేదు, ఏజెన్సీ డిఎస్సి లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. ఈ విధంగా చాలా మంది నిరుద్యోగులు పాపం త్వరలో అనుకుంటే ప్రభుత్వం ఈ రోజైనా నోటిఫికేషన్ ఇస్తుందేమో, రేపో ఇస్తుందేమో అని ఎదురు చూసి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మరి నేను ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది ఒకటే, మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 2 లక్షల ఉద్యోగాలు మా ఏజెన్సీ ప్రాంతాలలో జియో నంబర్ 3ని పునరుద్ధరించి 29 శాఖలలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి మీకు ఖచ్చితంగా ఇన్ని రోజులు మీరు అన్నారు వీళ్ళందరూ పెయిడ్ బ్యాచ్లు, వీళ్ళందరూ నిరుద్యోగులు కాదు అని. కానీ ఈ రోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ రోజు మేము స్వచ్ఛందంగా నిరుద్యోగులం అందరం కలిసి ఈ రోజు సభ పెట్టాం. ఎవరికైనా అడగండి పెయిడ్ బ్యాచ్ అంటే మీకు తెలిసిపోతుంది. పెయిడ్ బ్యాచ్ ఉండొచ్చు, మేము అనట్లేదు. కొంతమంది బీఆర్ఎస్ కు కానీ బీజేపీకు తొత్తులుగా మారి ఉండొచ్చు. కానీ మేము ఇక్కడ స్వచ్ఛందంగా నిరుద్యోగుల కోసం పనిచేసాం. ఈ రోజు వేల మంది నిరుద్యోగులు వచ్చి ఇక్కడ మహాధర్నాలో కూర్చున్నారు. మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మాకు కావాల్సిన ఉద్యోగాలు మాకు వెంటనే ఇవ్వాలని మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాను. కంటిన్యూ అవుతుంటదన్న, ఆగదు ధర్నాలు. నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, గద్దె కూడా దించగలరు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పకూడదు. నిజంగా
రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి. తక్షణమే 2 లక్ష విద్యాశాఖ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారు ఉంది, హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఏం చేస్తున్నారు? దావాస్ వెళ్తున్నారు కదా, నిరుద్యోగుల పక్షాన ఎవరు పట్టించుకోవట్లే. వివేక స్వామి అంటుంటారు 70,000 ఇచ్చామని, శ్రీధర్ బాబు చెప్తుంటారు 60,000 ఇచ్చినామని, కొండ సూర్యక గారు చెప్తుంటారు 50,000 ఇచ్చినామని. ఎక్కడ ఈ 50,000 ఎక్కడ, 70,000 ఎక్కడ? నోటిఫికేషన్ ఇయ్యలే, జాబులు ఎక్కడ ఎవరికి ఇచ్చారు? గత ప్రభుత్వం ఇచ్చిన దాని పత్రాలే ఈ ప్రభుత్వం అందజేసింది తప్ప ఈ ప్రభుత్వం ఎస్పెషల్లీగా నోటిఫికేషన్ ఇయ్యలే. అందుకే ఈ రోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి నిరుద్యోగులు అందరూ 5 రూపాయల భోజనం తింటున్నారు. ఇంట్లో నుంచి ప్రెజరు, సరే నాది ఏజ్ అంటే చిన్న ఏజ్ 23, 24, 30 ఏళ్ళు పైబడిన వాళ్ళ పరిస్థితి ఏదన్నా పరిస్థితి ఏంది? ఇంట్లో చెప్పుకోలేక ఇంట్లో పరిస్థితి బాగాలేక డబ్బులు పంపలేక 5 రూపాయల భోజనం తిని ఇక్కడ లైబ్రరీలు చదువుకుంటున్నారన్న. అది ఆవేదన, నిరుద్యోగ ఆవేదన. ఒకసారి నిరుద్యోగ ఆవేదన తెలుసుకోవాలి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని యూటిలైజ్ చేసుకొని నిరుద్యోగుల యొక్క హక్కులను వాడుకొని వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం వాడుకొని ఈరోజు మమ్మల్ని ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. మమ్మల్ని వాడుకొని వాళ్ళు పై స్థాయికి వెళ్ళిపోయారు. ఇది ప్రజాపాలన, దొంగల పాలన అని కూడా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా రావడం జరిగింది. విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చిర్రు, కానీ ఒక్క హామీలు కూడా ఈరోజు నిర్వహించలేదు. కాబట్టి లాస్ట్కి ఒక నిరుద్యోగుల యొక్క నోటిఫికేషన్ కూడా ఇస్తారని కూడా కోరుకుంటా ఉన్నా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. గత కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎట్లయితే గద్దె దించినామో అదే విధంగా మిమ్మల్ని అంతకంటే ఘోరంగా పొట్టు మళ్ళీ రాజకీయ సన్యాసం తీసుకొని రాజకీయం అంటేనే భయపడే విధంగా చేస్తామని మేము ఈ ధర్నా చౌక్ సాక్షిగా చెప్తున్నాము. మీరు అందరూ కురువృద్ధుల్లాగా ఉండి మీరు రాజకీయం చేస్తుంటే ఈ ఏజ్లో మేము 30 ఏళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని అప్పులు చేసుకొని అశోక్ నగర్లో ఇదిగో చేస్తారు నోటిఫికేషన్, అదిగో చేస్తారు నోటిఫికేషన్. గత జూన్ వరకు 2025 జూన్ వరకు చూస్తే జూన్ రోజు ఏదైనా రిలీజ్ చేస్తారేమో నోటిఫికేషన్, మాట మీద ఉంటారు కదా అని చెప్పేసి మేము ఎంతో ఆశతో ఎదురు చూసాము. కానీ జూన్ వరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు, దాన్ని ఊసే లేదు. ఎక్కడ తెలంగాణలో అసెంబ్లీలో కూడా దాన్ని మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు రియాజ్ కానీ, బలమూరి వెంకట్ కానీ ఇలాంటి పెద్ద ఇంకో ఓయూలో మాట్లాడతాడు ఆయన దయాకరన్. వీళ్ళంతా అడుక్కున్నారు మా దగ్గరకు వచ్చి మా సపోర్ట్ కోసం. మేము చాలా మంది గ్యాదర్ చేసుకొని మా సొంత డబ్బులతోన ఒకరినొకరు పిలుచుకొని చదువు మానేయండి, మన ప్రభుత్వం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, ఎక్కువ జాబ్ వస్తే అందరికి వస్తాయి, అందరం సాటిస్ఫై అవుతామని చెప్పేసి మేము అందరం గ్యాదర్ చేసుకొని బస్సు యాత్ర చేసి అందరికి సపోర్ట్ చేసి మార్పు వస్తుంది, మన ఉద్యోగాలు మనకు వస్తాయి అని చెప్పేసి మేము ఎంతో ఆశతో చేస్తే వాళ్ళకంటే ఘోరంగా, కేసీఆర్ కంటే ఘోరంగా మమ్మల్ని అవమానిస్తూ మమ్మల్ని ఈరోజు నట్టేట్లా ముంచి వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. ఇది మంచిది కాదు. మీకు మా గవర్నమెంట్ వస్తే మేము న్యాయం చేస్తాం, మేము వస్తే ప్రజాపాలన అన్నావు, మేము వస్తే మీ బతుకులు మారుస్తాం అని అన్నావు. మా బతుకులు ఏడ మార్చినావు? కేసీఆర్ మా బతుకులు ఆగం చేసిన 5 సంవత్సరాలు అని చెప్పి నీతోడికి వచ్చినాం, నిన్ను గెలిపించుకున్నాం, జిల్లా తిరిగినాం, మా తల్లిదండ్రులకు ఓట్లు వేయించినాం, మేము నిన్ను గెలిపించుకున్నాం, మా బతుకులు మారుతాయని గెలిపించుకున్నాం. కానీ మీ బతుకులు మేము బాగు చేసిన తర్వాత మా బతుకులను రోడ్డు మీదకి గెలిచినాం. అదే రోడ్డు మీదకి ఇలా ధర్నా చౌకలో కూర్చున్నాం. మేము ఈ ధర్నా చౌక్ వచ్చిన కారణం ఏంటంటే నువ్వు చేసిన మోసమే. నీకు ఉద్యోగం దొరికింది, నాకు ఉద్యోగం లేదు. ఆ రోజు నీకు ఉద్యోగం వస్తే నాకు ఉద్యోగం ఇస్తాను, కానీ నీ ఉద్యోగం వచ్చినాక మమ్మల్ని మర్చిపోయావు.